ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమా బ్లాగ్. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. ఈరోజు వచ్చి లంకీ బర్త్డే 5th బర్త్డే అనమాట. సో ఇంకా నేను లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇంకా వంట స్టార్ట్ చేశాను. రైస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ, పాలు పెట్టేశాను. అండ్ లక్కీ అయితే ఇప్పుడే లేచింది. లక్కీ హ్యాపీ బర్త్డే మమ్మా, చూడు హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ అను, లవ్ యూ. ఇప్పుడే లేచింది, ఇంకా అవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి. సో మా హస్బెండ్ మళ్ళీ ఇప్పుడు స్కూల్ పిల్లల్ని దించడానికి అయితే వెళ్ళారనమాట. సో తను వచ్చేలోపు మేము రెడీ అయ్యి ఉంటే కొంచెం టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాము, లేకపోతే మళ్ళీ కొంచెం డ్యూటీ ఉందన్నమాట. వస్తారు, ఈరోజు వీక్ ఆఫే, బట్ కొంచెం ఒకసారి వెళ్ళేసి వస్తానన్నాడు. సో చూడాలి అవుతుందో అవ్వదు. అండ్ మెహందీ వేసుకున్నాను, కనిపించట్లేదు. అండ్ లక్కీ కూడా వేసుకుంది. లక్కీ చూపించండి, ఇది ఎవరేసారు లక్కీ నీకు? బాగుందా? మంచిగా ఉంది. నన్ను మొత్తం పెట్టుకున్నావా? థ్యాంక్ యూ చెప్పినావా మమ్మీకి? అంటిందిలే, సరే. సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక అయితే ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ సారీ వచ్చేసి మమ్మీ నాకు ఎప్పుడో తీసుకుంది, బట్ రీసెంట్గానే కుట్టించుకున్నాను. అన్నయ్య పెళ్ళికి శివన్న పెళ్ళి అయిపోయింది అనమాట. వీడియోస్ ఏం లేవు కాబట్టి తెలియదు మీకు. సో అన్నయ్య పెళ్ళిలో ఇంకెక్కడో కట్టుకున్నాను అనమాట. సో ఇలా అయితే ఉంది సారీ. మమ్మీ కూడా సేమ్ సారీ, కాకపోతే బ్లూ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, మమ్మీకి బ్లూ ఉంటుంది. సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ సెలబ్రేషన్స్ ఏమీ లేవు, ఎవరిని పిలవాలనుకోవట్లేదు. జస్ట్ మేము మూవీకి అండ్ గుడికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. సో తెలీదు, నేను ఆల్రెడీ మేము షాపింగ్ చేశాం కదా, అవి డ్రెస్సెస్ కూడా నేను ఈ క్లిప్లో యాడ్ చేయడం కానీ లేకపోతే వైట్ షార్ట్లో కానీ పెట్టేస్తాను, షార్ట్స్లో పెట్టేస్తాను. సో లక్కీ అవుట్ఫిట్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఎప్పుడో నేను జూడియోలో తీసుకున్నాను. ఇప్పుడు షాపింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా, నేను మా హస్బెండ్ వెళ్ళామని, అక్కడ తీసుకున్నాను జూడియోలో. ఈరోజు అంటే లక్కీ వాష్రూమ్ వెళ్ళడం కానీ ఫుడ్ తినేటప్పుడు ఏదైనా వేసుకుంటుంది అనమాట, అందుకే ప్రస్తుతానికి ఇది వేసాను. గుడికి వెళ్ళేటప్పుడు ఇంకే వేరే అవుట్ఫిట్ వేస్తారనమాట, చూస్తారు తర్వాత క్లిప్స్లో. లక్కీ సే హాయ్, హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ అను. లక్కీకి స్కర్ట్స్ వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటుంది అనమాట. నేను ఏమైనా తీసుకుందాం అనుకున్నాను నిన్న, బట్ ఏం దొరకలేదు, నాకు ఎఫోర్డబుల్ కూడా అనిపించలేదు, చాలా ఎక్కువ రేట్స్ చెప్పారు, అందుకే ఏం తీసుకోలేదన్నమాట. సో ఇదిగోండి, దీపం అయితే ముట్టించేశాను. ఇంకా ఇప్పుడు ప్రసాదం ఏం చేయలేదు, షాప్కి వెళ్ళి గులాబ్ జామ్ కానీ ఏమైనా తీసుకొస్తాను. గులాబ్ జామ్ ప్యాకెట్ చేయడానికి కానీ లేకపోతే సేమియా ప్యాకెట్ కానీ తీసుకొచ్చి చేసి ఇంకా నైవేద్యం పెట్టేస్తాను. ఈ లోపు మా హస్బెండ్ వచ్చేస్తే ఇంకా గుడికి వెళ్తాము. సో బై బై. టీ తాగుతున్నాము. అండ్ పొయ్యి మీద పాలు బయట కొంటున్నాం కదా, ఆవు పాలు పాడైపోతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి, అందుకే కాచి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి పాయసం చేస్తున్నాను. అండ్ నా ఫేవరెట్ అనమాట, పాలు కాదు పార్లేజీ, ఇందులోనైనా బాగుంటుంది, పాలు లేకపోతే చాయ్ లేకపోతే వాటర్ అట్లీస్ట్. అండ్ లక్కీ కూడా తాగుతుంది. అయిపోయినాయి లక్కీనే బిస్కెట్స్. బాయ్, మళ్ళీ కలుస్తాను. ఒకటి అలా ఓకే. అండ్ ఇక్కడైతే లక్కీకి ఒక జుట్టు వేసాను అనమాట. లక్కీకి ఒక జుట్టు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట, బట్ హెయిర్ అందదని నేను వెయ్యను. బట్ ఈరోజు కొంచెం ట్రై చేశాను, ఎందుకంటే దాని బర్త్డే కదా, కొంచెం దానికి ఇష్టం వచ్చినట్టు రెడీ చేద్దామని. నిన్న క్రంచ్ తీసుకొచ్చాము, ఇది సంథింగ్ ఏమంటారో, అది పెడితే ఇంకా చాలా బాగుంది, లుక్ ఎన్హాన్స్ అయిందనమాట. ఇంకా సేమియా చేశాను కదా, ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే మేము మూవీకి వెళ్తున్నాము. గుడికి ఎందుకు వెళ్ళలేదంటే ఆల్రెడీ 11:30 అవుతుంది, ఇంకా ఎందుకు ఈవినింగ్ వెళ్దాం అనేసి ఇంకా మూవీకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏమైంది అంటే మా హస్బెండ్ హ్యాండ్లో క్యాష్ ఏం లేదనమాట, ఇద్దరి దగ్గర ఫోన్పేలోనే ఉన్నాయి, బట్ వాళ్ళేమో క్యాష్ అడిగారనమాట. ఇంకా మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతున్నారు, అందరి దగ్గర అడుగుతున్నాడు అనమాట. సో చేతిలో ఎంతో అంత అమౌంట్ అయితే పెట్టుకోవడము అవసరం అనమాట. సో ఇక్కడైతే మేము కుబేరా మూవీకి వచ్చాం. గట్టి చెప్తావు కొంచెం, గట్టి చెప్పచ్చు కదా. బాగుందా?
హ్యాపీ అనుకో. లవ్ యూ సో మచ్ డాడీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. ఒకటే అండి. ఒకటే ఇష్టం అంట డాడీకి. లవ్ యూ డాడీ. నాకు ఆకాంక్షించాం. హ్యాపీ బర్త్డే మమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిషా మూవీ నుంచి వచ్చాకైతే ఇంకా ఇంట్లో సేమియా చేశాను కదా, లక్కీకి తినిపించి విష్ చేసాము. లక్కీ ఎక్కువ స్వీట్ పర్సన్ కాదు, బట్ కొంచెం ఏదో అలా తినిపించామన్నమాట. ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాకైతే ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు ఈవినింగ్. ఇంకా అందరం కలిసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లక్కీ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేశాను, తనకు ఫ్రెష్ చేయించి. నేను మా హస్బెండ్ ఇంకా సేమ్ అవుట్ఫిట్స్ అనమాట. ఇంకా ఇప్పుడైతే మేము రామారంలో, గాజుల రామారంలో సీతారామ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ ఇక్కడ. అక్కడికైతే వచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా వీక్ డేస్ అండ్ ఈవినింగ్ వచ్చాం కదా, ఇంకా చాలా ప్లెజెంట్గా ఉండే. సో ఇంకా తమ్ముడు వాళ్ళు ఇద్దరు, మమ్మీ డాడీ అందరు వచ్చారు. చెప్పాను కదా అసలు బర్త్డే సెలబ్రేషన్ ఏం చేయొద్దు అనుకున్నాను, బట్ వీళ్ళు వస్తారని తెలుసు. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇయ్యాను, చూస్తూ ఉండండి. ఆగండి. లోపలికి 3 times. హాయ్ ఆకాంక్ష. హాయ్ చెప్పు. ఇగో దేవుడి దగ్గర పగులుతుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అందరు లక్కీ అన్నారు ఫస్ట్. తిరుమల ఇప్పుడు సూపర్ వచ్చిన ఆకాంక్ష ఇంకా పెట్టాలి పెట్టాలి. వీడియో అది ఏదో ఏంటి ఉత్త చూస్తుంటారు. ఇద్దరు ఒకటేసారి పెట్టండి. నాకు ఫస్ట్ ఎవరికి ఇస్తా? లక్కీ పప్పి. ఎవరి ఇష్టం లక్కీ నీకు? ఎవరికి ఇష్టమో వాళ్ళకి పెట్టు. డాడీ పెట్టు. అల్ల
హ్యాపీ బర్త్డే లక్కీ. అతను ఇప్పుడు వచ్చినాను పిన్ని రాలే. బాయ్ బాయ్, గుడ్ నైట్. మీరు కూడా పోతారా? బాయ్ బాయ్ వైషు, బాయ్ అంజీ, బాయ్ బావా. బావా సబ్స్క్రైబ్ అని చెప్పు. మీరు కూడానా? ఇంకా అందరు నైటే వెళ్ళిపోయారు, మమ్మీ తమ్ముడు వాళ్ళు కూడా. బట్ డాడీ మాత్రం పొద్దున్న ఇంకా మా హస్బెండ్తో పాటు వెళ్తున్నారు. అదేంటో తెలీదు, పెళ్ళయింది, ఒక పాప పుట్టింది అసలు. బట్ మా డాడీ వెళ్ళిపోతుంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది, ఏంటో తెలీదు. అండ్ ఇక్కడ డాడీ చేతిలో పట్టుకున్నారు కదా, అది చెత్త అనమాట. ఫుడ్ అవంతా తిన్నాం కదా, కేక్ ఇదంతా. సో ఇంకా డాడీకి ఇచ్చి పంపించేస్తున్నాను. ఈరోజు చెత్త వ్యాన్ రాదనమాట, ఇంకా స్మెల్ వచ్చేస్తుంది కదా అని ఇంకా ఇచ్చి పంపిస్తున్నాను. మాకు దగ్గరలోనే డంప్ యార్డ్ ఉంది, ఇంకా అక్కడ వేసేసి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి, నాకు ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఐ మీన్ లక్కీ బర్త్డే నెక్స్ట్ డే నుంచి నాకు ఎగ్జామ్స్. సో ఇంకా ఇచ్చి పంపించేసాను. ఇల్లంతా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. లక్కీ ఇంకా లేదు. సో ఇంకా మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.